హలో అందరికీ ఈరోజు మన ఫ్యామిలీ ఫుడ్లో హెల్దీ అండ్ టేస్టీ అయిన పల్లి నువ్వుల కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి పల్లీలను దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి మన కారానికి తగ్గట్టుగా 15 నుండి 20 దాకా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్లు శనగపప్పు 2 స్పూన్లు మినపప్పు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు పచ్చివాసన పోయినాక అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని 1/2 కప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరిని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ జీలకర్ర 1/2 కప్పు నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. అప్పుడే కారం పొడి రుచి బాగుంటుంది. పప్పులు ఎండు కొబ్బరి కొంచెం రంగు మారి నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోనే 5-6 ఎల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు వేసి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, మన టేస్టీ పల్లి నువ్వుల కారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం పొడి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.